అస్సలాముఅలైకుం. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా వీడియో అయితే పెట్టి చాలా రోజులు అయిపోయిందండి. ఇంకా నేనైతే రంజాన్ ఈద్ కోసం అయితే కొన్ని డ్రెస్సెస్ అర్జెంట్ ఉన్నాయి, అవి అయితే స్టిచ్ చేస్తున్నాను. అందుకని ఏ వీడియోస్ అయితే తీయలేదు నేను. ఇంకా ఎంత బిజీ ఉన్నా ఈ వీడియో అన్నా అప్లోడ్ చేయాలి అనేసి ఈ వీడియో అయితే తీశాను నేను. హాయ్ అండి, ఇంకా నైట్ అయితే 1 o'clockకి ఇంకా ఇప్పటి వరకు అయితే నేను స్టిచ్చింగ్ చేశాను. ఇప్పుడైతే ఇవన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను. అందరూ 3-4 అలా ఇచ్చారు డ్రెస్సెస్. అయితే నేనేం చేశానంటే ఒక్కొక్కరివి అన్నీ తీసుకున్నాను. 3-4 ఉన్నాయి కదా, ఇంకా ఒక్కొక్కరివి ఒక్కొక్క డ్రెస్ అయితే తీసుకొని కట్ చేస్తున్నాను. ఇంకా కుట్టేస్తే ఇంకా అవే కుడతా ఉంటే బోర్ కుడతా ఉంటుంది, ఒక్కరివే కుడతా ఉంటే. అందుకనే ఇంకా ఒక్కొక్కరివి ఒక్కొక్క డ్రెస్ అయితే తీసుకున్నాను కట్ చేసేకి. ఇంకా ఇప్పటికి ఇక్కడైతే నేను ఒక 6 ఏమో తీసుకున్నాను, ఇంకా ఉన్నాయి మిగతావి ఈ బ్యాగ్స్లో. అలాగే ఇంకా హాల్లో కూడా చైర్ మీద అయితే ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయో అవి కుట్టేశాను. ఇంకా ఇవి అయితే కుట్టాలి, ఇవి మొత్తం అయితే. అలాగే ఇక్కడైతే ఇంకా నా మెజర్మెంట్ బుక్ అండి, నేను రాసుకుంటాను అన్ని మెజర్మెంట్స్ అన్నీ. ఇంకా టేప్, కంచి, డీస్. ఇది ఇక్కడ చూడండి, మా లియో నాతో పాటు మెల్కోనుంది. లియో బేబీ. ఓకే అండి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా ఒక 1/2 అవర్లో అయితే నేను ఈ డ్రెస్సెస్ కట్ చేసేసాను. ఇంకా నాకైతే నిద్ర ఫుల్ వస్తూ ఉండింది. ఇంకా నేనైతే అలారం పెట్టుకొని నిద్రపోయాను. మళ్ళీ 3:30కి అలాగ లేచాను నేను. ఇంకా నేను నిద్రపోయే ముందే అయితే ఈ చికెన్ మసాలా కలిపి పెట్టాను, అలాగే బియ్యం కడిగి పెట్టాను. ఇంకా 3:30కి లేచి ఇక్కడ ఎగ్ బాయిల్ పెట్టాను. అలాగే ఇక్కడ రెడ్ చికెన్ అండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అది కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇంకా పెరుగు అండి, ఇంకా కంపల్సరీ ఇంకా పెరుగు అయితే వేయాలి. అలాగే కస్తూరి మేథి కూడా అయితే వేసి మంచిగా నానబెట్టేస్తే ఒక 1/2 అవర్ తర్వాత కొంచెం కడాయిలో ఆయిల్ వేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం గ్రేవీ కావాలంటే కూడా కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు. కానీ నేనైతే కిచిడీలో కాబట్టి ఇంకా డ్రై ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇక్కడైతే కిచిడీ చేస్తున్నాను నేను. ఇంకా వేడివేడిగా కిచిడీ చేశాను, అలాగే వంకాయ పుల్లగూర చేశాను నేను. ఇంకా కిచిడీలోకి వంకాయ పుల్లగూర చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా దీంట్లోకి అయితే ఇంకా చికెన్ ఇంకా ఎగ్ బాయిల్ అయితే ఫ్రై చేశాను. ఇంకా మేమందరం అయితే లేచి సెహరీ అయితే చేసేసాం. అస్సలాము అలైకుం. ఇప్పుడే అసర్కి నమాజ్ అయితే చదువుకున్నాను. ఇంకా లైటింగ్ అయితే తక్కువ ఉందండి, కరెంట్ వెళ్ళిపోయింది ఇప్పుడే. ఇంకా అలాగే ఇప్పుడు ఇఫ్తియారీకి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా అలాగే ఇంకా నైట్ అయితే మీకు చూపించాను కదా, కొన్ని డ్రెస్సెస్ అయితే కట్ చేసినవి అన్నీ అయితే స్టిచ్ చేసేసాను నేను. మార్నింగ్ 10 నుంచి ఇంకా స్టిచ్ చేశాను. అలాగే ఆ తర్వాత ఇంకా 2 డ్రెస్సెస్ అయితే కట్ చేశాను. ఒక డ్రెస్ ఆల్రెడీ కుట్టేశాను, ఇంకో డ్రెస్ అయితే కుడుతూ ఉన్నాను, చూపిస్తాను అది కూడా. ఇంకా మార్నింగ్ నమాజ్ తర్వాత ఇంకా కొంచెంసేపు అయితే నిద్రపోయాను. ఇంకా 10 నుంచి అయితే ఇంకా స్టిచ్చింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను నేను. ఇక్కడైతే తెచ్చి పెట్టాను స్టిచ్ చేసినవి అన్నీ కవర్డ్స్కి అయితే వేసి పెట్టేయాలి, ఎవరివి వాళ్ళవి అనేసి. ఇంకా ఇక్కడ కరెంట్ వెళ్ళిపోయింది. ఇంకా హాల్లో తీసుకుని వెళ్ళి చూపిస్తాను మీకు. ఇక్కడికైతే తీసుకొని వచ్చేసాను హాల్లోకి. ఇంకా నైట్ అయితే మీకు చూపించాను కదా, ఇంకా ఇవి కట్ చేసుకునేవి డ్రెస్సెస్ అన్నీ. ఈ డ్రెస్ ఇంకా మొత్తం ఇవి అంతా అయితే మార్నింగ్ నుంచి కుట్టేశాను. అలాగే ఇంకా కొంచెం టైం ఉంటే మధ్యాహ్నం 4కి అలాగా ఈ డ్రెస్ అయితే కట్ చేశాను కూడా, అలాగే స్టిచ్చింగ్ చేశాను ఈ డ్రెస్ కూడా. ఒక్కొక్కసారి పని అయితే చాలా బాగా జరుగుతుందండి, ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక్కొక్కసారి అయితే చాలా లేట్ అవుతుంది పని అయితే. ఒకరోజు అయితే ఇంకా వరుసగా కుడితే ఇలాగా ఎక్కువ పని ఉన్నప్పుడు ఇంకా 7-8 కూడా అయితే కుట్టచ్చు డ్రెస్సెస్ అయితే. ఇంకా ఒక్కొక్క రోజు అయితే 4 డ్రెస్సెస్ అయినా కుట్టలేమండి, ఇంకా అలా ఉంటుంది. ఈరోజు అయితే పని కూడా చాలా బాగా జరిగింది. అలాగే ఇంకో డ్రెస్ కుడతా అన్నాను కదా, అది చూపిస్తాను. ఈ డ్రెస్ అండి, ఇది కూడా అయితే ఆల్మోస్ట్ అయ్యేకి వచ్చేసింది. హ్యాండ్స్ అయితే ఇంకా ఇలాగా ప్లెయిన్ వచ్చింటే దీనికి లేస్ అయితే వేసాను. ఇంకా కరెంట్ వెళ్ళిపోయింది. ఎలాగో ఇప్పుడు ఇఫ్తియారీ తర్వాతనే ఇది స్టిచ్ చేస్తాను ఈ డ్రెస్ కూడా నేను.
ఓకే అండి, మళ్ళీ అయితే కలుస్తాను మీకు ఇఫ్తియారీ తర్వాత. ఇంకా ఇఫ్తియారీ కోసం అయితే నేను బయట నుంచి ఇంకా వాటర్ మిలన్ సమోసాలు ఇంకా హలీం అయితే తెప్పించాను. ఇంకా ఇంట్లో అయితే నేను ఇంకా లెమన్ రైస్ చేశాను, అలాగే జ్యూస్ అయితే చేశాను నేను. రూహబ్జా ఇంకా సపోటాలు ఇవి అయితే ఇంకా ఇఫ్తియారీకి పెట్టుకొని ఉన్నాం మేము. ఇంకా రంజాన్ ఎండింగ్ కాబట్టి ఇంకా హలీం ఎక్కువ అయితే తెప్పించి తింటూ ఉన్నాం మేము. ఇక్కడైతే ఇఫ్తియారీ అయిపోయింది. ఇంకా వీడియో అయితే చాలా చిన్నదండి. ఇంకా నేను చేస్తూ ఉండే పని అయితే ఇంట్లో ఎక్కువ స్టిచ్చింగ్ వర్కే, అందుకనే నేను ఏ వీడియోస్ అయితే తీయలేదు. ఇంకా నేను చాంద్రాత్ రోజు అయితే ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాను. ఇంకా నాకు కుదిరితే నేను ఖచ్చితంగా వీడియో అయితే తీస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్.